హలో ఫ్రెండ్స్, జీటీ బండి, BMW బండి, అలాగే హార్లీ డేవిడ్సన్లు అన్ని 5 లక్షలు 6 లక్షల వెహికల్స్, అంత కాస్ట్లో ఉన్న వెహికల్స్, ప్రీమియం వెహికల్స్ ఆదర్శ్ మోటార్స్ CSI బ్రాంచ్ కన్సల్టెన్సీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కలిసి హై బ్రో, సరే ఇన్ డీటెయిల్గా వెహికల్ డీటెయిల్స్ చెప్పండి. ప్రజెంట్ మీకు 650 స్పోర్ట్స్ యాప్ నుంచి చూపిస్తాను. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే BMW ఉందన్నమాట. RR 310cc 2024 మోడల్, జస్ట్ 1800 మాత్రమే తిరిగింది. స్క్రాచ్లెస్ వెహికల్, సింగిల్ ఉన్న బ్రాండెడ్ టైర్స్ అనమాట, న్యూ టైర్స్, వెరీ గుడ్ కండిషన్. ఇది వచ్చేసి మనకి 3,30,000 అయితే చెప్తున్నాము. సో స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది. ఫిక్స్డ్ రేట్ దేని మీద లేదు మన దగ్గర. అండ్ మనకి ఎక్స్చేంజ్ ఉంటుంది, ఫైనాన్స్ ఉంటుంది ఆప్షన్ కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే అయితే 650cc మనకి చాలామంది అడుగుతున్నారు కదా. సో కాంటినెంటల్ GT ఉందన్నమాట మన దగ్గర, రాయల్ ఎన్ఫీల్డ్ 2023 మోడల్. ఇది జస్ట్ 10,000 మాత్రమే తిరిగింది, జస్ట్ 10,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. సింగిల్ ఓనర్, జెన్యూన్ రీడింగ్. అండ్ ఇది వచ్చేసి మనకి 3.75 చెప్తున్నారు, అంటే 3,75,000 చెప్తున్నారు. సో స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది, ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు. అండ్ అలానే చూసుకుంటే అయితే మనకి ఈ స్పోర్ట్ టైప్లో మనకి ఇక్కడ కవాసాకి నింజా 650cc ఉంది, 2018 మోడల్. ఇది 2018 మోడల్, జస్ట్ 16,000 కిలోమీటర్ మాత్రమే రన్ అయింది. స్క్రాచ్లెస్ వెహికల్, గుడ్ మెయింటెనెన్స్, వెరీ గుడ్ కండిషన్ అనమాట. 4,30,000 ఉంది. సో ఫైనల్ డిస్కౌంట్ 420 వరకు వస్తుంది. ఇంకా స్లైట్గా నెగోషియబుల్ కూడా అవ్వచ్చు. అండ్ ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది ప్రతి ఒక్క వెహికల్ మీద 2018 మోడల్ నుంచి. అండ్ ఇక్కడ చూసుకుంటే అయితే మనకి హార్లీ డేవిడ్సన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. స్ట్రీట్ 750cc ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి మ్యాట్ బ్లాక్ అనమాట. 2019 డిసెంబర్ 20 రిజిస్ట్రేషన్. ఇది AP వెహికల్ రిజిస్ట్రేషన్. 5,20,000 అయితే కోడ్ చేసాము. సో నెగోషియబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే హార్లీ డేవిడ్సన్లో స్ట్రీట్ 750cc ఉంది మనకి. అది కూడా 2018 మోడల్ BS4 వెహికల్ ఉందన్నమాట. సో ఈ జనరేషన్కి ఏదైతుందో 20 మోడల్ వర్షన్కి ఇక్కడ స్టాప్ అయిపోయింది ఇవి. అండ్ ఇక్కడ చూసుకుంటే అయితే 18 మోడల్ 11,000 మాత్రమే రన్ అయింది. మ్యాట్ బ్లాక్ జస్ట్ 4,60,000 అయితే ఉందన్నమాట. సో నెగోషియబుల్ అవుతుంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే హార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ 750cc ఉంది ఇంకోటి, గ్లాస్ బ్లాక్. ఇది 18 మోడల్ 19,000 తిరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి 4,49,000 ఉంది, వెరీ గుడ్ కండిషన్ అనమాట. అండ్ అలా చూసుకుంటే మనకి హార్లీ డేవిడ్సన్స్లో మనకి ఇక్కడ ఐరన్ 883 ఉన్నాయి, 2 వెహికల్స్. ఒకటి వచ్చేసి 2016 మోడల్ ఉంది. అండ్ ఇది వచ్చేసి 5,19,000 అవుతుంది అనమాట. సో స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది. అండ్ దీని యాక్సెసరీస్కి వచ్చేసి మనకి 2.5 lakhs అయితే యాక్సెసరీస్కి అయిందనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ హార్లీ డేవిడ్సన్లో బ్రౌన్ మ్యాట్ కలర్ మనకి 17 మోడల్ ఉంది. ఇది వచ్చేసి జస్ట్ 27,000 మాత్రమే తిరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఇక్కడ చూసుకోవచ్చు ఎగ్జిస్టింగ్ కానీ ఎయిర్ ఫిల్టర్స్ కానీ మనకి ఇక్కడ యాక్సెసరీస్కి 3 lakhs వరకు అయితే పోతూ వచ్చింది. అండ్ దీని ప్రైస్ టోటల్ వచ్చేసి మన దగ్గర 6,50,000 అయితే కోడ్ చేసాము. సో స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది, ఫిక్స్డ్ రేట్ అయితే అస్సలు కాదు. అండ్ అలానే స్పోర్ట్ టైప్లో చూసుకుంటే 650cc మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్లో మనకి ఇంటర్సెప్టర్ ఉందన్నమాట. సో GT కావాలంటే GT ఉంది, ఇంటర్సెప్టర్ కావాలంటే ఇంటర్సెప్టర్ ఉంది, నింజా 650cc చాలా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే 2022 మోడల్, జస్ట్ 6,500 మాత్రమే తిరిగింది, ఒకటే వెహికల్. అండ్ మెహందీ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వెహికల్స్ అనమాట. సో CC కూడా మన దగ్గరకు వచ్చేసింది, ప్రాబ్లం లేదు. ట్రాన్స్ఫర్ కూడా విత్ ఇన్ 10 days లోపల అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 2,85,000 అయితే కోడ్ చేసాము. స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది, ఫిక్స్డ్ అయితే కాదు. అండ్ అలానే స్పోర్ట్ లైఫ్ చూసుకుంటే మనకి ఇక్కడ KTMలో డ్యూక్ 200s ఉన్నాయి, RC 200 ఉంది. సో ఇక్కడ RC 200 అయితే మనకి 2016 మోడల్ ఉంది, BS3 వెహికల్ అనమాట. జస్ట్ 24,000 మాత్రమే తిరిగింది, వెరీ గుడ్ కండిషన్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు KTM డ్యూక్ 200 ఉంది, లేటెస్ట్ మోడల్లో ఉందన్నమాట. అది కూడా 2023 మోడల్, జస్ట్ 15,000 మాత్రమే తిరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి 1,79,000 ఉంది, 1,79,000 ఉంది. సో స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది, ఫిక్స్డ్ అయితే కాదు. సో అలానే కొంచెం కెమెరా ముంగడి తీసుకొస్తే ఇంకా వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర. స్పోర్ట్ టైప్ చూపిస్తా, కట్ చేసేసుకోండి. చూసుకోవచ్చు మనకి ఇక్కడ జావాలు అయితే 3 types ఆఫ్ ఉన్నాయి. సో ఇంకా జావాస్ ఉంటాయి. సో ప్రజెంట్ స్టాక్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు లేటెస్ట్ మోడల్ ఉందన్నమాట, జావా 42 2023 మోడల్. ఇది వచ్చేసి మనకి 10,000 మాత్రమే తిరిగింది, 2,05,000 ఉంది. సో స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది, ఫైనాన్స్ ఆప్షన్ ఉంటే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి జావాలో మనకి పరాగ్ కూడా ఉంది, 2020 మోడల్. ఇది జస్ట్ 7,500 కిలోమీటర్ మాత్రమే రన్ అయింది, వెరీ గుడ్ కండిషన్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 1,55,000 అయితే మెన్షన్ చేసాము, నెగోషియబుల్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇంకోటి రెడ్ కలర్లో మనకి జావా 42 ఉంది, 2021 మోడల్. జస్ట్ 3,500 కిలోమీటర్ మాత్రమే రన్ అయింది, జెన్యూన్ రీడింగ్ అనమాట. సింగిల్ ఓనర్, 1,68,000 అయితే చెప్తున్నాము. సో అది కూడా మీకు తక్కువ చేస్తాము, ఫిక్స్డ్ అయితే కాదు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి 160cc బజాజ్లో మనకి అవెంజర్ స్ట్రీట్ ఉందన్నమాట, 160 స్ట్రీట్ 2020 మోడల్ ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి 88,000 చెప్తున్నాము, 88,000 చెప్తున్నాము. సో ఇది కూడా నెగోషియబుల్ ఉంటుంది, ఫిక్స్డ్ అయితే కాదు. సో అలానే కొంచెం కెమెరా ఇక్కడ తీసుకొస్తే మనకి 350cc హంటర్స్ ఉన్నాయి, రాయల్ ఎన్ఫీల్డ్ అనమాట, హంటర్ 350s. ఇక్కడ చూసుకోవచ్చు డైపర్ బ్లూ ఉంది, వైట్ ఉంది, అండ్ డైపర్ బ్లూ ఉంది. ఇక్కడ చూసుకుంటే అయితే మనకి ఇది డైపర్ బ్లూ హంటర్ 350 23 మోడల్, 10,000 తిరిగింది. అండ్ ఇది వచ్చేసి 1,85,000 ఉంది. సో నెగోషియబుల్ ఉంటుంది, ఫిక్స్డ్ అయితే కాదు. అండ్ ఇది వచ్చేసి మనకి 2022 మోడల్, జస్ట్ 18,000 మాత్రమే తిరిగింది, కస్టమర్ మోడిఫికేషన్ లైటింగ్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి వైట్ కలర్లో ఉంది, 2022 1,65,000 ఉంది.
అండ్ అదే డైపర్ బ్లూలో మనకి 2022 మోడల్లో 1,65,000 ఉంది. సో ఇది కూడా నెగోషియబుల్గా ఫిక్స్డ్ అయితే కాదనమాట. సో ఈ ఛానల్ తరపు నుంచి ఎవరైనా వస్తున్నారు కానీ వాళ్ళకు కూడా డిస్కౌంట్ అయితే ఉంటుంది. సో అది ఎంత అనేది మనం ఇక్కడికి వచ్చాక మాట్లాడుకోవాలి. సో చాలామంది అడుగుతున్నారు 10,000 20,000 అని, అలా ఎవరు చెప్పారు బ్రోస్. ఛానల్ తరపున వీళ్ళు వచ్చిన వాళ్ళు కానీ, సో ఛానల్ మేము ఇప్పుడు ప్రమోట్ అవుతున్న మమ్మల్ని కానీ, సో అలా అయితే ఏముండదు. యాజ్ యూజువల్ ఎట్లా అయితే చెప్తున్నామో సో అదే ఉంటుంది అనమాట. దాంట్లో ఎలాంటి చేంజెస్ లేదు. సో ఎవరైనా పెట్టారు అంటే మాత్రం వాళ్ళని నమ్మకండి, ఓకేనా. సో చూసాగా ఫ్రెండ్స్, ఏవైతే వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయో టోటల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎవరికైనా ప్రీమియం వెహికల్స్ కావాలంటే మనకి ఇక్కడ స్ట్రీట్ 750 సీసీస్ ఉన్నాయి, హార్లీ డేవిడ్సన్ 883లో ఉన్నాయి. అండ్ అలయన్స్ స్పోర్టిఫ్లో 600 సీసీస్లో కావాలంటే మనకి కవాసాకి నింజా ఉంది, జీటీ కాంటినెంటల్ ఉంది, BMW ఉంది, మనకి ఆన్లైన్ ఇంటర్సెప్టర్ కూడా ఉంది. సో 200 సీసీస్లో కావాలంటే మనకి RC 200, KTM 200 ఉంది KTMలో. అండ్ అలానే మనకి 300 సీసీస్లో వేరే బ్రాండ్లో కావాలంటే మనకి జావా కూడా అవైలబుల్ ఉంది. సో 150 సీసీస్లో స్పోర్టిఫ్లో కావాలి, మనకి ఎమాలో కావాలనుకుంటే మనకి ఇక్కడ MT-15లో ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి R15 కూడా ఉన్నాయి. సో బజాజ్లో కావాలి స్పోర్టిఫ్లో అంటే NS 200 కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇవే కాదు, ఏ వెహికల్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇస్తాను. సో కాంటాక్ట్ అయితే చేయండి, కింద కామెంట్లో మెన్షన్ చేయాలి. ఈ ఛానల్ తరపు నుంచి వచ్చిన వాళ్ళకైతే డిస్కౌంట్ అయితే ఉంటుంది, అది వన్స్ ఇక్కడికి వచ్చాక మీకు తెలుస్తుంది. సో తెలుసు కదా ఎక్కడైతే విజిట్ అవ్వాలో, ఆదేశ్ మోటార్స్, ఎర్రగడ్డ, ఏసీ హాస్పిటల్, బిసైడ్ మెట్రో పిల్లర్ నెంబర్ 988. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఓరా.